యోగాభ్యాసం. యోగిక్ వ్యాయామం, యోగిక్ ఆసనం, ప్రాణాయామం, అలాగే ధ్యానం. ఇవి 4 చరణాలు. ఎవరికి ఎంత వీలైతే అంత. ఇదిగో చూడండి, ఇది వృక్షాసనం, అలాగే ఇదేమో గరుడాసనం. ఇలా చేయగలిగితే చాలా సంతోషం. కొంతమంది అడగొచ్చు, స్వామీజీ ఏదైనా గందరగోళం జరిగి కింద పడిపోతామేమో అని. ఎలా మేము ఇలా చేయగలమని అడుగుతారు. మీలో సమస్థితి ఎలా ఉండాలంటే మీరందరూ చేశారా? నేను చూడలేదు. ఇలా పూర్తిగా నియంత్రణతో. సరే, 10 సార్లు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. మోకాళ్ళ నొప్పున్న వాళ్ళు కొంచెమే వంగండి. ఎక్కువగా చేస్తే కింద కూర్చుని తర్వాత పైకి లేవలేకపోతారు. ఇలాగే 10 సార్లు 20 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 100 సార్లు. కూర్చోండి. 12 సార్లు. 8 సార్లు కూర్చునేటప్పుడే 2 సార్లు చేస్తాను. ప్రజలు ఎక్సర్సైజ్ చేయడం కోసం ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఎవరైనా ఎక్కువగా చేయలేకపోతే ఉల్టాగా పడుకుని మకరాసనం చేయండి. పెద్దవాళ్ళు, వృద్ధులు మకరాసనం, భుజంగాసనం. ఎవరు నాతో కలిసి చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా చేయండి. సాధారణ పద్ధతిలో మిశ్రదండ. ఇది వక్ష వికాసాసనం. బాగా గాఢంగా చేయాలి. ఎవరైనా చేయలేకపోతే వక్రాసనం, భుజంగాసనం ఉంది కదా, 100 సార్లు చేయండి. 10 సార్లు చేశారంటే తర్వాత 5 సార్లు 10 సార్లు చేస్తే చాలు. 100 సంవత్సరాలు ఇలాగే వ్యాయామం చేస్తే వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు. 100 సంవత్సరాల వరకు మనం ఎంతో ఆదర్శవంతమైన ఐడియల్, హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్, పీస్ఫుల్ లైఫ్ జీవించాలి.